ముగ్గుల పోటీలు పెడదాం. ముగ్గుల పోటీలు పెట్టి గ్రామంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతారు. ఈ సంక్రాంతి అనేది శుభసూచకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం, ఉద్యోగ సమాఖ్య అందరినీ కోరుతున్నాం. అంతా కూడా ఎంప్లాయీస్ అంతా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్ ఎంప్లాయీస్ ప్లీజ్ కమ్ టు క్లాస్. అందరూ రావాలి. పేరెల్లి కోటేష్ గారు, కరుణాకర్ గారు, మధు గారు, వందే గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్ ప్లీజ్. శంకర్, వెంకటేష్, డి వెంకటేష్, మహేష్ అండ్ వినోద్, సాయి ప్రియ అండ్ సాయి లక్ష్మి, ప్లీజ్ అందరూ కూడా రావాలి. గౌరవ సర్పంచ్ గారికి సన్మానం మన ఉద్యోగ ఉపాధ్యాయ పక్షాన ఘనంగా. వినోద్ ప్లీజ్, కేవీ ప్లీజ్ కమెంట్ టు ద డయాస్. కేవీ వచ్చేసి గౌరవ సన్మానం మా యొక్క గ్రామీణ ఉద్యోగ ఉపాధ్యాయ పక్షాన ఘనంగా చూస్తూ దోసా రాజేష్ గారికి ఘనంగా మా ఉపాధ్యాయ ఉద్యోగ పక్షాన సన్మానం చేస్తున్నాం. ఇప్పుడు ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య గారికి మా ఉద్యోగ ఉపాధ్యాయ పక్షాన ఘనంగా సన్మానం జరుగుతుంది. హలో, ఏడున్నావురా? అరే నువ్వు ఇంటికి పోయినావా? ఏడున్నా అని చేసిన. మీ డాడీకి సర్పంచ్ సన్మానం జరుగుతుంటే వాడు పోయినారా? సరదా మొబైల్లో సన్నాయి వాయిద్యం ఆన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఓకే, ఆ యూట్యూబ్లో ఆన్ చేయండి ఎవరన్నా. ఇప్పుడు మన కటికల పుల్లయ్య గారికి మెమంటో ఓకే అందించి మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం వారు ఘనంగా సన్మానిస్తున్నారు. ఇప్పుడు 2వ వార్డు సభ్యులు, గౌరవ సభ్యులు శివరాత్రి వీరబాబు గారికి బొకే అందించి మెమంటోతో వారిని ఘనంగా సన్మానించాలని కోరుతున్నాం. వారికి ఘన సన్మానం జరుగుతుంది. ఇప్పుడు 3వ వార్డు గౌరవ సభ్యులు సంకోజు కరుణాచారి గారిని వేదిక మీద ఆశీర్లు కోరుతున్నాం. వారికి మా యొక్క సమాఖ్య చేత సన్మానం, వారికి బొకే అందించి మెమంటోతో సాల్వాతో సత్కరించగలరు. ఇప్పుడు 4వ వార్డు గౌరవ సభ్యులు యువకుడు శ్రీ పప్పుల గారిని వేదిక మీద ఆశీర్వదించడం కోరుతున్నాం. వారికి మా ఉద్యోగ ఉపాధ్యాయ పక్షాన గౌరవ సన్మానం జరుగుతోంది. వారికి బొకే అందించేసి శాలువతో ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతోంది. పప్పుల ఉపేంద్ర గారికి గౌరవ 4వ వార్డు సభ్యులు ఇప్పుడు గౌరవ 5వ వార్డు సభ్యులు శ్రీమతి పచ్చిగొల్ల స్వరూప గారిని వేదిక మీద ఆశీర్వదించడానికి వచ్చున్నాం. స్వరూప గారికి సాయి లక్ష్మి బొకే అందించేసి వారిని మెమెంటోతో సన్మానం కోరుతున్నాం. ఆ యొక్క ఉపాధ్యాయ పక్షాన స్వరూప గారికి ఘనంగా సన్మానం జరుగుతోంది. మా యొక్క సమాఖ్య పక్షాన 6వ వార్డు సభ్యులు శ్రీ కలకొండ మనోజ్ గారికి సన్మానం. వారికి శాలువ మెమంటో బొకే అందించేసి సన్మానం తీసుకొచ్చున్నాం.
ఇప్పుడు 7వ వార్డు గౌరవ సభ్యులు శ్రీమతి విజయ గారిని వేదిక మీద ఆశీర్వాదం కోరుచున్నాం. సాయిప్రియ సాయి లక్ష్మి గారు అందించేసి వారికి సన్మానం చేసిన కోరుచున్నాం. ఎనిమిదవ వార్డు గౌరవ సభ్యులు శ్రీమతి పప్పు ఉమాకృష్ణ గారిని సన్మాన కార్యక్రమంలో భాగంగా ఆశీర్వాదం కోరుచున్నాం. వారికి సాయిప్రియ సాయి లక్ష్మి బొకే అందించేసి సెలవుతో సన్మానం చేసిన కోరుచున్నాం. పప్పుల ఉమాకృష్ణ గారిని సన్మానం జరుగుతుంది. ఫస్ట్ పేరెల్లి కోటేష్ ప్లీజ్ కమ్ టు ద డాష్. మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ డిపార్ట్మెంట్ దీనికి మీ సహకారం, సమాఖ్య సహకారం, గ్రామానికి సహకారం ఒక 2 మాటలు చెప్పి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి ప్రసంగాల తర్వాత మహిళలకి సమయం ఎక్కువ వెయిట్ చేయము, ఎమ్మటే ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పేరెల్లి కోటేష్ ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఒకసారి ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసినటువంటి ఎంప్లాయీస్ ముఖ్యంగా పరిపూర్ణాచారి గారికి, అదేవిధంగా సామ్యన్ సింగ్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా నూతనంగా ఏర్పడేటువంటి పాలక వర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మీ అందరూ తెలుసు, డాక్టర్ పేరెల్లి కోటి. నేను ఖమ్మం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఈ అవకాశం కల్పించి ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి అవకాశం మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాలకవర్గం అనేది సన్మాన కార్యక్రమం అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో లేకుండే, ఇప్పుడు మంచి పరిణామం ఇది. పాలకవర్గం కూడా ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలని, అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రోత్సాహాన్ని తీసుకొని ముందుకెళ్ళి ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో ఇందాక సీన్సార్ చెప్పినట్టు సూర్యాపేట జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని పాలకవర్గానికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ అన్నాను. మేకల కరుణాకర్. నా పేరు మేకల కరుణాకర్, సన్నా బలరామయ్య. నేను 19/10/2009 నాడు ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సాధించడం జరిగింది. దీనికి కారకులైనటువంటి మా పూర్వ గురువర్యులైనటువంటి నరేంద్ర సార్ గారికి, ఎల్ఏ సార్ గారికి, పిచ్చయ్య సార్ గారికి, అమ్మాజీ మేడం గారికి, అదేవిధంగా మా ముందున్నటువంటి ఊరగంటి సార్ రవి సార్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నా పేరు రామళ్ళ రాజు. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ దాంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను, గెస్టెడ్ ఆఫీసర్గా. ఇక నుంచి గ్రామం కూడా మంచి అభివృద్ధి పథకంలో నడవాలని చెప్పేసి నా యొక్క కోరిక. మన కేశవాపురము జిల్లాలోనే నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దాలని కొత్త వర్గానికి నేను నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శంకర్. సర్పంచ్ గారికి మా వంతు సహాయశాఖ అందిస్తామని ఎంప్లాయీస్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఈవెంట్ ఇంత ఘనంగా కండక్ట్ చేసినటువంటి పరిపూర్ణాచారి గారికి నా హృదయపూర్వక. కె వెంకటేష్. నా పేరు కందిబండ వెంకటేష్. నేను 2013లో పోలీస్ కానిస్టేబుల్గా సెలక్షన్ కావడం జరిగింది. నేను సూర్యాపేటలో చేస్తున్నాను ప్రస్తుతానికి. మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ముందు చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. కొన్ని నెక్స్ట్ మా కార్యవర్గం ఒకటి ఏర్పడేది ఉంది. విధి విధానాలు రాసుకుంటాము, ఏం చేయాలని దాన్ని డిసైడ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్స్ ఓన్లీ ముగ్గులు పోటీలు, ఈ పండగలకి ఇలాంటివి కాకుండా ఊరిలో ఎవరికి సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకే విధంగా అయినా కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్లస్ ఉద్యోగస్తులు అందరినీ ఈ పాలక వర్గాన్ని కలుపుకొని వారికి తోడ్పాటుగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు అబ్బాయిలు మాట్లాడారు, మరి అమ్మాయిలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఈ సంక్రాంతి పండుగ మహిళల సమాధి. సాయి ప్లీజ్ కమ్ టు ద డయాస్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను బ్యాంక్లో చేస్తున్నా, కోఆపరేటివ్ బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నా. 2016 నుంచి చేస్తున్నా.
అయితే ఇప్పుడు మహిళలు ఇంతమంది జెంట్స్ ఉన్నారు కానీ మన ఉమెన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నాము. దానికి ఇంతమంది ఉన్నాం కానీ జాబ్స్ వచ్చి సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, కానీ సరైన ప్రోత్సాహం లేకనో ఆర్థికంగా వెనకబడో మేబీ రాకపోవచ్చు. మనందరి తరపున ఎంప్లాయీస్ యూనియన్ తరపున ఎంతో కొంత సహాయం చేసి ఉమెన్స్ని ఉద్యోగాలు తెచ్చుకునేలాగా చేద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మరో మహిళా ఉద్యోగి సాయి లక్ష్మి టీచర్గా పనిచేస్తుంది. సాయి లక్ష్మి, ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఈ వేదికను అలంకరించిన గ్రామ పెద్దలందరికీ మరియు గ్రామ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను మొన్న డిఎస్సిలో 24 డిఎస్సిలో ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయ్యాను. దీనికి ఎప్పుడు నా వెన్నంటూ ఉన్న నా భర్తకి నా పాదాభివందనాలు మరియు నా ఫ్యామిలీకి చాలా రుణపడి ఉంటానండి. నేను ఇది ఫస్ట్ అండి ఈ వేదిక మీద ఇట్లా వచ్చి నన్ను నేను పరిచయం చేసుకోవడం చాలా ఇది మొదటిది. అండ్ ఇక్కడ ఉన్న గ్రామ సభ్యులందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. నెక్స్ట్ డి వెంకటేష్. ఇంకోటి నేను 2018 కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ హైదరాబాద్. తర్వాత 2022లో దాన్ని రిజైన్ చేశాను, రాజీనామా చేశాను. తర్వాత నాకు ఇంటెలిజెన్స్ జాబ్ వచ్చింది స్టేట్ ఇంటెలిజెన్స్లో. ప్రజెంట్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో SPCCగా పనిచేస్తున్నాం. అండ్ ఈ ఊరికి చేయాలంతో కోరుకుంటుంది కానీ అన్నీ కుదరవు, అన్నీ చేయలేము. ఎందుకంటే పెద్దానికి ఏమొస్తుందంటే ఎంప్లాయీ చేయకూడదు, మీకెందుకు ఇదే వస్తుంది. కాకపోతే మా వంతుగా మీ సాయం మేము చేస్తాము. దానికి తోడు ఈ సంవత్సరం ఎన్నికల గ్రామ పాలకవర్గం అందరూ కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. మా వంతు సహకారం మేము అందిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఎప్పుడైనా పోటీ చేయొచ్చు. అంతిమంగా ప్రజలదే నిర్ణయం. ఆ ప్రజల నిర్ణయం చేత ఎన్నికైనటువంటి నూతన పాలకవర్గం గోసల రాజేష్ గారికి, కటికల పుల్లయ్య గారికి, అదేవిధంగా వార్డు మెంబర్లకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామంలో గతంలో చాలామంది పనిచేశారు. మన గ్రామం నుంచి మండల పరిషత్ కొడుక మాజీ ఎంపీపీ పప్పుల సార్ గారు, అదేవిధంగా గొబ్బి మేరమ్మ గారు, దివంగత నేత PVSR గారు, దాంతో పోల్చుకుంటే కొంతమంది సర్పంచ్గా పనిచేసిన వ్యక్తులు, కొంతమంది పాలడుగు మాధవరావు గారు, అదేవిధంగా మన పేరెల్లి సోమమ్మ గారు, మా అమ్మగారు కలకొండ పుల్లమ్మ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు, ఐడియా లేదు నాకు. వాళ్ళకు కూడా తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో వాళ్ళని కూడా సత్కరించుకుంటే కొంచెం మంచిగా ఉంటుందనేది నా ఆలోచన. అది మీ నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా సరే గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి భేషజాలకు పోకుండా మన అంతిమ లక్ష్యం గ్రామాన్ని జిల్లాలో ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెట్టవలసిందిగా మన గ్రామ సర్పంచ్ గారిని ఈ వేదిక నుంచి వారిని కోరుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయ సంఘం సామినేని శ్రీని గారికి, అదేవిధంగా పరిపూర్ణచారి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మనండి. సార్థక నామధేయుడు వందే మాతరం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఈ రోజున ఇలా నా పేరు పిలవటం, ఇలా డయాస్ మీదకి రావడానికి ఫస్ట్ అంటే నేను ఒక ఎంప్లాయీగా నన్ను ఇలా రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఫస్ట్ సామినేని శ్రీనివాస గారు. ఎందుకు అంటే నేను చాలా చిన్నప్పుడు ఇక్కడే గోళీలు బచ్చాలు ఆడుకునేవాడు. ఇక్కడ ఆడుకునేటప్పుడు ఫాదర్ని కలవడానికి వచ్చేవాడు, మా ఫాదర్ని కలవడానికి వచ్చేవాడు. వచ్చి మీ ఫాదర్ నాకు చదువుకోమని చెప్పారు, మీరు ఇట్లా ఉద్యోగస్తులు, మీరు కూడా మీ ఫాదర్ పేరు నిలబెట్టే విధంగా మీరు కూడా మంచి ఎంప్లాయీస్ కావాలి అని చెప్పేసి ఫస్ట్ శ్రీనివాస్ గారు చెప్పారు మాకు. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము ఈ రోజున ఈ స్టేజ్లో నిలబడ్డాము. సో అందరికీ థ్యాంక్ యూ, సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ వినోద్. నా పేరు తంగెళ్ళ వినోద్ కుమార్. నేను 2018లో నల్గొండకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం సూర్యాపేట SP ఆఫీస్ నుంచి కోయాల్లో అటాచ్మెంట్లో పోస్టింగ్లో ఉన్నాను. ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం వహిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేకల మధు. ముందుగా ఈ ఉద్యోగ సమైక్య గ్రూప్ తయారు చేయడానికి కారణం ఏంటంటే,
ఊళ్ళో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేవారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారన్నది తెలుసుకోవడం కోసమైనా కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ఉద్యోగం ఎక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళకు కూడా తెలియకుండా పోతుంది. ఆ విషయం తెలుసుకోవడం కోసమైనా ఈ ఉద్యోగ సమైక్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ సహాయ సహకారాలు అందిస్తుంది అని తెలియజేస్తున్నామండి. ఇందులో భాగంగా రేపు కానీ ఈరోజు కానీ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నుకొని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రాసుకొని వారికి సహకారం, సర్పంచ్ గారికి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. నెక్స్ట్ మనకి మేకల చినరాజారావు. ఈనాటి ఈ తరుణంలో ఉపాధ్యాయుల సంఘం ఏర్పడి మేము ఎమ్మటున్నాము, మీ కార్యక్రమాలు యువకుడివి, ప్రోత్సాహంగా మన ఊరిని మండలంలోనే ఒక మంచి పొజిషన్లో తీసుకుపోవడానికి మీ అనుకుండి నడిపిస్తామని చెప్పి రాయలసీమ మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు పోయే కార్యక్రమం ప్రతి విషయంలో కూడా ఉద్యోగంలో కూడా కలుపుకుంటూ మన పాఠశాల అభివృద్ధికి మన గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేయాలని కోరుకుంటూ రాయల్సీని కోరుకోవడం జరుగుతుంది. మీ గ్రామం తరఫున ఏ కార్యక్రమం చేసినా మీరు పాల్గొంచుకొని ముందుకు రావడానికి ఉన్నామని, సుముఖంగా ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుండి దీన్ని ఒకటి ఫామ్ చేసి మాతో పాటు పాల్పంచుకొని ఉన్నటువంటి మిత్రుడు డివి సార్ని వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన గ్రామ నివాసులు దేవరగట్ల విశ్వనాథం గారు, పప్పుల పిచ్చయ్య గారు, గొబ్బి ఎల్లయ్య గారు, అమ్మాజీ గారు, గోసుల శ్రీనివాసరావు గారు, ఇటీవల కాలంలోనే చనిపోయినటువంటి కొల్లు రాధాకృష్ణ చౌదరి గారు, వీరందరి గురువర్యులకు మనం 5 నిమిషాలు దయచేసి నిలబడి మౌనం పాటించి మన ఆత్మకు శాంతి కోరుకుందాం. ప్లీజ్ ఆల్ ద స్టాండ్ ప్లీజ్. అందరూ నిలబడి 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఆ గురువర్యులను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఓకే, థ్యాంక్ యూ అండి. నిలబడి మాట్లాడే అదృష్టాన్ని, గౌరవాన్ని కల్పించినటువంటి నా జన్మచబడి తల్లిదండ్రులకు, నాకు జన్మచబడి నేల తల్లికి, మా గురువర్యులకి ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. స్టేజీ మీద పెద్దలకి, స్టేజీ ముందున్నటువంటి ఆడపడుచులకి అందరికీ మరొకసారి ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కర్త కర్మ క్రియ అన్నీ తానై అతడు ఎవరో కాదు, మిత్రుడు మన వచ్చి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని శాయశక్తుల మరి వారి యొక్క విద్యను మొత్తం కూడా బొడ్రాయి దగ్గర నుంచి టీడీపీ గద్దె వరకు మీ టైంని, విలువైన సమయంని కేటాయించి మరి ముగ్గులు, రంగులు ఇవన్నీ కూడా ఎంతో ఓపికగా తెచ్చి మరి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన చెన్నకేశవపురం గ్రామ మహిళా మనులకి, అక్క చెల్లెలకి అందరికి కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం చెన్నకేశవపురం నడిగూడ మండలం పక్షాన మీ అందరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విషయానికి వచ్చినట్లయితే మరి ఎన్నో రకాల గ్రూపులు మన కేశవాపురం నుంచి క్రియేట్ కావడం జరిగింది. ఒక దృఢ సంకల్పంతో మరి ఎంప్లాయీస్ అంటే అందరికంటే భిన్నంగా ఆలోచించి భిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భిన్నంగా మన పుట్టిన గ్రామానికి అభివృద్ధి చేద్దామనేటువంటి ఒక ఆశావాద దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీనే ఈ యొక్క ఎంప్లాయీస్ కమిటీ చెన్నకేశవపురం. అంటే దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తావు అసలే లేదు, ఎలాంటి భేషజాలకు తావు అసలే లేదు. ఈ మా గ్రూప్ని విజయవంతంగా ముందుకు పొడిగిద్దామనే ఆలోచనతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో మాకు అనేక మంది టీచర్స్ ఉన్నారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు,
మరియు ఇంకా మిగతా ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి పరిచయం చేసుకున్న వాళ్ళందరే మీకు తెలుసు, కానీ ఇక్కడికి రాకోకుండా మా వెనుక ఉండి మా వెన్నంటి ఉండి మీరు కార్యక్రమాన్ని చేయండి, మేము మీకు సహకరిస్తామని చెప్పేసి చాలామంది గ్రూప్లో మాకు ఎంతో తోడ్పాటుని ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ పేర్లు కూడా ఈ వేదిక నుంచి నేను చెప్పినట్టయితే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి మీరందరూ కూడా వాళ్ళ పేర్లను గమనించాలని కోరుతూ, మరి ఎం వెంకటయ్య గారు గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు, అలాగే చల్లా వెంకన్న గారు ఎల్ఐసి పాలసీ చేస్తూ మన గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంతకుముందు పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, అలాగే ఎం సుధాకర్ గారు, తర్వాత పి వేణు గారు, తర్వాత సామినేని శ్రీనివాసరావు గారు, తర్వాత దారా వెంకటేశ్వర్లు గారు అలియాస్ టీవీ సార్ గారు, అలాగే ఎం రాజారావు సారు పెద్దరాజారావు గారు, అలాగే ఎం రాజారావు గారు చిన్నరాజారావు గారు, తర్వాత ఎం కృష్ణప్రసాద్ గారు, ఎం శేఖర్, అలాగే ఎం కవిత వైఫ్ ఆఫ్ శేఖర్, ఎం కర్ణాకర్, ఎం కవిత, ఎం ఉపేందర్, తంగెళ్ళ విజయలక్ష్మి, అలాగే తంగెళ్ళ రమేష్, అలాగే తంగెళ్ళ సుస్మిత వైఫ్ ఆఫ్ రమేష్, ఎం శ్రీదేవి వైఫ్ ఆఫ్ శ్రవణ్, పి సరళ వైఫ్ ఆఫ్ బాలకృష్ణ, ఎం మధుబాబు, నాగమల్ల ఉపేంద్ర, సంకోజు పరిపూర్ణాచారి, సంకోజు సాయిలక్ష్మి వైఫ్ ఆఫ్ పరిపూర్ణాచారి. వీరందరూ కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా గ్రూప్కి ఉంటూ మాకు వెన్నంటి ఉండి మాకు సహకరించినటువంటి మిత్రుడు దేవరగట్ల మోహన్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీరు. డి వందే మాత్రం, ఎం రమేష్, ఎం శృతి వైఫ్ ఆఫ్ రమేష్, వీరు జేఎల్గా పనిచేస్తున్నటువంటి వారు. అలాగే తంగెళ్ళ దేవేందర్, అలాగే పసుపెట్టి శంకర్, కె వెంకటేష్, టి వినోద్, టి అనుష వైఫ్ ఆఫ్ వినోద్, డి కళ్యాణ్ అలియాస్ వెంకటేష్. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కొల్లు భరత్ బాబు గారు, అలాగే గొబ్బి జగదీశ్వరి గారు వైఫ్ ఆఫ్ ప్రసాద్, అలాగే ఎం శంకర్ వెటర్నరీ డిపార్ట్మెంట్. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సంకోజు బ్రహ్మయ్య, అలాగే గొబ్బి ధనలక్ష్మి. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎస్కే లతీఫ్, అలాగే డి వెంకన్న. తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా మన కేశవాపురం గ్రామం నుంచి ఉండడం జరిగింది. దాంట్లో జి రవిబాబు, గుజ్జలపూడి రవిబాబు గారు బ్యాంక్ ఎంప్లాయీ. తర్వాత డి రాజు, దామల రాజు గారు, వీళ్ళు మన డిసిసిబి సూపరింటెండెంట్, దాంట్లో కొద్ది గెజెట్ హోదాలు ఉన్నటువంటి దామల రాజు గారు మిత్రుడు ఇక్కడే ఉన్నారు. తర్వాత మేకల సాయి ప్రియ, తర్వాత శివరాత్రి దుర్గారావు. వీరందరూ కూడా మన కేశవాపురం గ్రామం నుంచి ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించి వారు ఉద్యోగం చేస్తూ మన కేశవాపురం గ్రామానికి ఎంప్లాయీ గ్రూప్ తరఫున ఎంటర్ అయ్యి మన కేశవాపురం గ్రామానికి ఎంతో కొంత మంచి చేయాలటువంటి ఆశావాహ దృక్పథంతో మన ఎంప్లాయీ గ్రూప్లో ఉండి నా వెనుక ఉండి నాకు వెన్నంటి ఉండి మరి వాళ్ళు మనీ తల ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడంలో వారందరూ కూడా నాకు సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు నేను నా హృదయపూర్వకంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడెప్పుడు మేము వేసినటువంటి ముగ్గులకి ఎప్పుడెప్పుడు ప్రైజులు వస్తాయా, ఎప్పుడెప్పుడు వాటిని తీసుకుందామా? మేము ఎంతో కొంత ఎంత కష్టం, మేము రాత్రి 7-7:30 అయింది, ఎప్పుడు వస్తాయా, ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఎవరు, సెకండ్ ప్రైజ్ ఎవరు, వేసిన వాళ్ళందరూ కూడా సీరియల్ నెంబర్ 1 నుంచి 60 దాకా ప్రతి ఒక్కరు 2-3 రౌండ్లు వేసారు. వీళ్ళ నా ప్రైజ్ ఉంటుందా, నాకు ఇస్తారా, ఈసారి ఎవరికి ఇస్తాడో ఏం చేస్తాడో ఏమో అనే కొంత అనుమానాస్పదంగా కూడా కొంతమంది ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ పోటీ ప్రపంచంలో అందరూ పోటీ పట్టడంలో తప్పులేదు. సరే, 100 మందిలో వేస్తే ప్రైజెస్ అక్కడ ఇచ్చింది మేము 5 మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ 5లో ఎవరనేది 4 న్యాయ నిర్ణేతలను కూడా మేము సెలెక్ట్ చేసుకొని ఆ న్యాయ నిర్ణేతలు ఇచ్చినటువంటి పాయింట్స్ని మళ్ళీ మేము 4 కూర్చొని వాటిని మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి ఆ 4 న్యాయ నిర్ణేతలు ఇచ్చినటువంటి పాయింట్లలో మళ్ళీ మేము ఫైనలైజ్ చేసుకొని ఆ ఫైనలైజ్ అయిన దాంట్లో కూడా మళ్ళీ ఫైనలైజ్ చేసుకొని ఇట్లా 4-5 రకాలుగా వడపోసి మేము ఒక 5 ప్రైజులను అయితే తయారు చేయడం జరిగింది. నేను రిలేటివ్స్ కంటే నేను ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తా. నేను ఫ్రెండ్షిప్ ఉందంటే ఎక్కడికైనా వెళ్తా, ఏదైనా చేస్తా. సో నేను ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తా. నేను ఏదైనా మంచి కోసమే పరితపిస్తా, చెడుకు ఎలాంటి విషయంలో నేను ఏ క్షణంలో కూడా తాగాను. నిన్న జరిగిన ముగ్గుల పోటీలో విజేతలకు ఇప్పుడు బహుమతి ప్రదానం ఉంటుంది.
ఈ బహుమతి కార్యక్రమం ముందుగా మన గ్రామ నివాసి పెద్దలు గౌరవనీయులు బండారు అంజి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మొదటి బహుమతి ఇవ్వడానికి. అదేవిధంగా అర్జున్ రావు గారు, మేకల కృష్ణయ్య గారు, మేకల గోవర్ధన్ గారు ప్లీజ్ కమ్ టు డయాస్. ఎందుకంటే మా గ్రామ ఉద్యోగ ఉపాధ్యాయ పక్షాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ మొదటి బహుమతి, రెండవ బహుమతిని ఇవ్వడానికి గుజ్జలపు అర్జునరావు గారు, మేకల కృష్ణయ్య గారు, మేకల గోవర్ధన్ గారు, మేకల నాగరాజు గారు కూడా వేదిక మీదకి వచ్చేసి మిగతా మన ఉపాధ్యాయ ఉద్యోగ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కూర్చున్నాం. కోటి ప్లీజ్ కమ్ టు ద డయాస్. కోటి, వందే, వినోద్, కేవి అందరు రండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో 65 మంది పాల్గొన్నారు. ఈ నువ్వా నీనా అన్న పోటీలో మొట్టమొదటి ముగ్గుల పోటీ బహుమతి విజేత శ్రీమతి పప్పుల నివేద, వైఫ్ ఆఫ్ ఉపేందర్. ప్లీజ్ కూడా చప్పట్లతో. ఇది నేనుగా చెప్పిందని జడ్జెస్ యొక్క కోరిక మేరకు వాళ్ళు దాని ప్రకారమే. ఫస్ట్ ప్రైజ్ అంజి నివేద, పప్పు నివేద ప్లీజ్. మిగతా మన ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. కంగ్రాచులేషన్స్ నివేద, యు ఆర్ ద విన్నర్. ఫస్ట్ ప్రైజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ నివేద గారు, అంజి గారు. సెకండ్ ప్రైజ్ విజేతకి మన గ్రామ పెద్దలు గుజ్జర్లపూడి అర్జున్ రావు చేతుల మీదుగా సెకండ్ ప్రైజ్ విన్నర్ కొత్త సుధారాణి, వైఫ్ ఆఫ్ ఉపేందర్. సెకండ్ ప్రైజ్ విన్నర్. ఈ బహుమతిని మన గ్రామ పెద్దలు గౌరవనీయులు గుజ్జర్లపూడి అర్జున్ రావు గారి చేతుల మీదుగా సర్పంచ్ గారు, రవి గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మిగతా వాళ్ళు కూడా కటికల పుల్లయ్య గారు, వాట్సాప్లు, గౌరవ సభ్యులు కూడా ప్లీజ్ నిలబడి వచ్చేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి. థర్డ్ ప్రైజ్ ఇప్పుడు మేకల గోవర్ధన్ గారి చేతుల మీదుగా అండ్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా మేకల నాగరాజు చేతుల మీదుగా సీరియల్ నెంబర్ 7, ముగ్గు నెంబర్ 7. ఫస్ట్ ప్రైజ్ ఏమో సీరియల్ నెంబర్ 4, సెకండ్ ఏమో 2 సురభి తిరుపతమ్మ, వైఫ్ ఆఫ్ రమేష్, రమాదేవి. ఓకే, సారీ, కంగ్రాట్స్ రమాదేవి. 4వ బహుమతిని కోటి పసుపులేటి విజయలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ వినోద్. 4th ప్లేస్ పేరెల్లి కోటి గారి చేతుల మీదుగా ఐదవ బహుమతిని మన మహేష్, కలకొండ మహేష్ గారి చేతుల మీదుగా పచ్చిగొళ్ళ నాగలక్ష్మి, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్. పచ్చిగొళ్ళ నాగలక్ష్మి గారు ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ ప్లీజ్. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ మా. పోటీలో పాల్గొన్న విజేతల అందరికి కూడా కన్సోలేషన్ ఉందండి. అందరూ కూడా వచ్చి తీసుకెళ్ళండి. మన Crazy content.